ఓకే. గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసము. సో విశ్వాసం కాదు, గొప్ప విశ్వాసము. గొప్ప విశ్వాసము ఎలా పనిచేస్తుందంటే, ఇక మనకు సిచ్యువేషన్స్ అన్నీ ఇక మనల్ని కమ్ముకున్నాయి. ఇక సిచ్యువేషన్స్ మనకిక ఏ ద్వారం లేదు, ఏ హోప్ లేదు. అయినా కూడా మనం దేవుడిని పట్టుకొని నిలబడతాం చూసావా? అదే గొప్ప విశ్వాసం. ఇక అంత జీరో అయిపోయింది. మొత్తం చీకటి ఉంది. ఇక జీరో అయిపోయింది. ఆ సిచ్యువేషన్ లో కూడా మనం దేవుడిని నమ్ముతాం చూసారా? దేవుడిని పట్టుకొని ఉంటాం చూసావా? అదే గొప్ప విశ్వాసం. ఇక డాక్టర్ గంటలో చనిపోతారంటారు. లేదు, నేను చావను, నా దేవుడు బ్రతికిస్తాడు, ఈ గంటను కాస్త ఇంకొక 10 సంవత్సరాలుగా మారుస్తాడు అని ఎప్పుడైతే నువ్వు అంటావో అదే గొప్ప విశ్వాసం. ఇక మరణ అంచుల వరకు వెళ్ళినా కూడా మనకు గొప్ప ఆ విశ్వాసాన్ని పట్టుకొని ఉంటాం చూసావా? అదే గొప్ప విశ్వాసం. ఇక కాదు, ఇది మనుషుల వల్ల కాదు, ఇక మన వల్ల కాదు అని స్టేజ్కి వస్తాము. అయిన సిచ్యువేషన్ లో కూడా, ఇక మనుషులకు అసాధ్యమైన సిచ్యువేషన్ లో కూడా దేవుణ్ణి పట్టుకొని ఉండడమే గొప్ప విశ్వాసము. సో గ్రేట్ ఫెయిత్ అంత ఆ లెవెల్లో మనకు విశ్వాసం ఉన్నప్పుడు మన పరీక్షలు కూడా ఆ లెవెల్లో వస్తాయి. మనకు రివార్డ్స్ కూడా, మనకు బ్లెస్సింగ్స్ కూడా ఆ లెవెల్లో వస్తాయి. షారాబాక తల రాబాక. థ్యాంక్ యూ జీసస్. గ్రేట్ ఫెయిత్ అనండి అందరూ కూడా, గొప్ప విశ్వాసము. సో ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మనము ఎదగాల్సింది విశ్వాసంలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, వాక్యంలో దేవుళ్ళు ఎదగాలి. ఇది మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది ఫాస్టింగ్ ప్రేయర్స్. మన లోపలున్న లోకాన్ని తీసివేసేసేయాలి. లోపలున్న లోకాన్ని తీసివేసేస్తేనే మనకు ఆ విశ్వాసం అనేది పెరుగుతుంది. సో యూ ఆల్వేస్ లుక్ ఫర్ గాడ్ ఓన్లీ. మనం ఎక్కువగా మెడిటేట్ చేయాలి, వర్డ్ ఆఫ్ గాడ్, విశ్వాసం పెరుగుతుంది. మనం ప్రార్థన ఎక్కువ చేయాలి, విశ్వాసం పెరుగుతుంది. సో విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి, వర్డ్ ఆఫ్ గాడ్ వినాలి, వన్ ఆఫ్ గాడ్ చదవాలి, దేవుడి వాక్యం చదువుకోవాలి. దానివల్ల విశ్వాసం పెరుగుతుంది. ఇంకా సాక్ష్యాలు వినాలి, విశ్వాసం పెరుగుతుంది. సో అందుకే బైబిల్లో కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. నిన్న 3 భక్తుల యొక్క సాక్ష్యాన్ని చూసాము. వాళ్ళు మరణ అంచుల వరకు వెళ్ళి కూడా వాళ్ళు విశ్వాసాన్ని అలాగే పట్టుకొని దేవుని మహిమపరిచారు, దేవుని ఘనపరిచారు. వస్తుంటాయి మన విశ్వాస పోరాటంలో, మనకు పరీక్షలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవి తీసేయమని కాదు, వాటన్నిటిని ఓవర్కమ్ కావాలని ప్రార్థించండి, వాటన్నిటిని జయించాలని ప్రార్థించండి, వాళ్ళన్నిటిని జయించే శక్తి కావాలని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే పరీక్ష లేకుండా ప్రమోషన్ ఉండదండి. పరీక్ష లేకుండా, టెస్ట్ లేకుండా దేవుడు ఎప్పుడు కూడా ప్రమోషన్ ఇవ్వడు. సో దేవుడు ఒక టెస్ట్ పెట్టాడంటే నిన్ను ప్రమోట్ చేయడానికే, ఒక టెస్ట్ పెట్టాడంటే నీ విశ్వాసాన్ని పరీక్షించడానికే. విశ్వాసానికి వచ్చే పరీక్షలను నెగ్గితే మనకు ప్రమోషన్స్ వస్తాయి, మనకు బ్లెస్సింగ్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి డోంట్ వరీ ఎనీథింగ్. నిన్న చూసారు కదా, వాళ్ళ అగ్నిగుండంలో ఉన్నా కూడా దేవుడు వాళ్ళ పక్కనే ఉండి నిలబెట్టుకున్నాడు. సో అలాంటి విశ్వాసము ఎలీజాకి వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక భక్తుడి గురించి మాట్లాడుకుందాము, ఏలియాకు గొప్ప విశ్వాసం ఉందండి. ఆయన కూడా మంచి విశ్వాసపరుడు. సో బైబిల్లో ఇలాంటి రిఫరెన్స్ చూసినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నారు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంటది. సో 1 రాజులు 18వ అధ్యాయం 1వ వచనంలో, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై. సో యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమైంది అంటే మాట్లాడుతున్నాడు ఏలియాతో దేవుడు, నేను భూమి మీద వర్షము కురిపింపబోవచ్చున్నాను, భూమి మీద వర్షాన్ని కురిపించేస్తున్నాను. సో అప్పటి వరకు వర్షాలు లేవు, గొప్పగా ఫినామీ వచ్చింది, అంటే కరువు వచ్చింది. నీవు వెళ్ళి ఆహాబుని దర్శించమని సెలవీయగా, ఆహాబు అనేవాడు రాజు. సో నువ్వు వెళ్ళి ఆహాబుని దర్శించు, మాట్లాడు, నేను వర్షం కురిపించబోచున్నాను. ఎందుకో చూద్దాము. ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. సో ఆహాబుని దర్శించడానికి ఏలియా వెళ్ళిపోయాడట. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా, షోమ్రోను అంటే ఒక ప్రదేశము, ఒక పట్టణము, ఘోరమైన క్షామము అంటే ఘోరమైన కరువు ఉంది, వర్షాలు లేవు, పంటలు లేవు, ఆ నీళ్లు లేవు త్రాగడానికి, అంత ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడు ఓబద్య, ఆహాబు అనే రాజు దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉంటాడు, అంటే ఆ గృహాన్ని చూసుకునేవాడు ఉంటాడు, పనివాడు ఉంటాడు. ఓబద్యను పిలిచాను. ఆ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడే. సో ఇది ఇంపార్టెంట్. ఓబద్యకున్న లక్షణం ఏంటిది? యెహోవా యందు భయభక్తులు గలవాడే.
సో ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చాలా సందర్భంలో చెప్పాను, దేవుడు అంటే భయభక్తులు ఉండడం అనేది ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ అండి. దానికి దేవుడు చాలా రివార్డ్స్ ఇస్తాడు, చాలా బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అమ్మో ఈ పని చేస్తే నా దేవుడికి నచ్చదు, ఇలా మాట్లాడితే నా దేవుడికి నచ్చదు, ఇలా నేను ప్రవర్తిస్తే నా దేవుడికి నచ్చదు. సో ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ గిఫ్ట్ అండి. దీనివల్ల చాలా బ్లెస్సింగ్స్ రిలీజ్ అవుతాయి. సో కాబట్టి మన లోపల కూడా భయభక్తులు పెంచుకోవాలి దేవుడు అంటే. ఎందుకంటే భూలోకంలో ఈ అన్యాయాలు జరగడానికి కారణం ఏంటిది? దేవుడు అంటే భయభక్తులు లేకపోవడమే. అక్రమాలు, మోసాలు, వ్యభిచారాలు, నరహత్య, త్రాగుడనే వ్యసనం, ఇవన్నీ జరగడం వాటికి కారణం ఏంటిది? దేవుడు అంటే భయభక్తులు లేకపోవడమే. ఒకసారి దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉన్నప్పుడు ఆ మనిషి తప్పు చేయలేడు, ఆ మనిషి పాపం చేయలేడు, ఆ మనిషి పొరపాటు చేయలేడు. ఆ మనిషి తప్పు చేయకుండా, పాపం చేయకుండా, పొరపాటు చేయకుండా ఆపే శక్తి దేవుడు అంటే భయభక్తులు ఉన్న వాళ్ళకు ఉంటుందండి, కంట్రోల్ చేసుకునే శక్తి. సో అందుకే కదా నేను నేను నాకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తాను, నన్ను అడిగే వాళ్ళు ఎవరున్నారు, నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను, నన్ను అడిగే వాళ్ళు ఎవరున్నారు. సో అని అనుకొని దేవుడు అంటే భయభక్తి ఉన్నప్పుడు మనిషి కంట్రోల్లో ఉంటాడు. మనిషి పాపంలో పడకుండా, ఆ యొక్క వ్యభిచారంలో పడిపోకుండా, దోషంలో పొరపాట్లో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా కాపాడగలిగే శక్తి దేవుడు అంటే భయభక్తులు ఉన్నప్పుడే అండి. అందుకే వి నీడ్ టు లర్న్ ఫియర్ ఆఫ్ గాడ్. నేర్చుకోవాలి దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండడం. యెజ్బేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా. యెజ్బేల్ అనేది ఏంటిదంటే ఒక వ్యక్తి, ఒక స్త్రీ యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా. యాంటీ క్రైస్ట్ స్పిరిట్. యెజ్బేల్ అనేది యాంటీ క్రైస్ట్ స్పిరిట్. దేవుడి యొక్క ప్రవక్తలను నిర్మూలము అంటే నాశనం చేస్తుంటా ఉంటది. చేయుచుండగా గుహలో 70 మందిగా, అంటే గుహలో 80 మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. సో దేవుడి యొక్క ప్రవక్తలందరినీ కూడా దాసే వాళ్ళు అన్నట్టు. సో ఆ కాలంలో వాళ్ళు రానివ్వకుండా ఉండేవాళ్ళు. ఈ కాలంలో కూడా ఉంటుంది యాంటీ క్రైస్ట్. వీళ్ళంతా కూడా 80 మంది 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించాను. యెజ్బేలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా. చూసారా అండి, యెజ్బేలు అనే వ్యక్తి, అనే స్త్రీ యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా. ఇప్పుడు దేవుడి యొక్క ప్రవక్తలను ఎవరైతే నాశనం చేస్తున్నారో, ద సేమ్ స్పిరిట్ విల్ వర్కింగ్ ఇన్ దిస్ జనరేషన్ ఆల్సో. యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా, నేను చేసినది నా ఏలిన వాడైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందికి గుహను 70 మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి తిని. సో వాళ్ళందరికీ కూడా యెజ్బేల్ అనే వ్యక్తి, ఆ స్త్రీ అన్నపానములు ఇచ్చి పెంచుతుంది. అందరినీ గుహలో బంధించి వేసింది. దేవుడి యొక్క ప్రవక్తలను బయటికి రాకుండా, దేవుడిని పూజించకుండా, దేవుడిని ఆరాధించకుండా, దేవుడికి వ్యతిరేకంగా పని చేయాలని ఆపివేసేది ఆ యెజ్బేల్ అనే వ్యక్తి. పానములు ఇచ్చి వారిని పోషించి తిని. చూసారా అండి, మనము దేవుడి దగ్గరికి రాకుండా చాలా శక్తులు ఆపుతుంటా ఉంటాయి. అందుకే ఫాస్టింగ్ ప్రేయర్ లో ఆ శక్తులన్నీ కూడా విడిపోతుంటా ఉంటాయి. మెయిన్ అపవాది యొక్క మొట్టమొదటి ఇంటెన్షన్ ఏంటిదంటే దేవుడితో మనం డిస్కనెక్ట్ కావాలి. సో అది అపవాది యొక్క ఇంటెన్షన్. అందుకే మనకు ప్రేయర్ లెస్ లైఫ్, అందుకే మనకు బైబిల్ రీడింగ్ లెస్ లైఫ్, అందుకే మనం దేవుడిని ఆరాధించలేము, స్తుతించలేము. ఎందుకు? ఇవన్నీ మనం దేవుడితో డిస్కనెక్ట్ అయినప్పుడు అపవాది కనెక్ట్ అవుతుంటాడు. మనం దేవుడితో సత్సంబంధం పెంచుకున్నప్పుడు అపవాది మన జీవితంలో పని చేయడం ఆపివేస్తాడు, పని చేయలేడు కూడా. అందుకే ప్రేయర్ లెస్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. గుర్తుపెట్టుకోండి, ఎంత కష్టమైనా, ఎంత ఆరోగ్యం బాగపోయినా, ఎంత బలహీనంగా ఉన్నా ప్రేయర్ మాత్రం చేయాలి. ఒకసారి నువ్వు ప్రేయర్ చేయడం మొదలు పెట్టావంటే నీ లోపల ఆ న్యాచురల్ ఎబిలిటీ పెరుగుతుంటది. మనకు తెలియకుండానే ఒక 10 నిమిషాలు ప్రేయర్ చేసినా కూడా మన లోపల సూపర్ న్యాచురల్ ఎబిలిటీ, సూపర్ న్యాచురల్ ఫేవర్ అదన్నీ కూడా పెరుగుతుంటా ఉంటాయి. స్పిరిచువల్ గ్రోత్ పెరుగుతుంటా ఉంటది. కాబట్టి ప్రేయర్ లెస్ లైఫ్ ఎప్పుడు కూడా అలో చేయొద్దండి. అది మిడ్ నైట్ అయినా కూడా ఒక గంట సేపు ప్రార్థించుకోవాలి. మధ్యాహ్నం ½ అన్ అవర్ అయినా ఒక గంట సేపు ప్రార్థించుకోవాలి. మీకు అనిపించచ్చు ప్రేయర్ చేస్తున్నాను ఏమీ జరగట్లేదని. అలా కాదండి, మన లోపల ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ దేవుడి యొక్క శక్తి ఎనర్జీ ఫామ్ అవుతుంటా ఉంటది. ప్రేయర్ చేస్తుంటా అంటే లోపల ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంటా ఉంటది. పాజిటివ్ ఎనర్జీ, సూపర్ న్యాచురల్ ఎనర్జీ, సూపర్ న్యాచురల్ ఎబిలిటీ అవన్నీ కూడా ఫామ్ అవుతుంటా ఉంటాయి మనకు జరుగుతుంటా అంటే. సో ఆత్మలోకానికి మనం కనెక్ట్ అయిపోతాం ప్రేయర్ చేస్తున్నప్పుడు. సో అప్పుడు ఆత్మలోకంలో అన్ని డిస్టర్బెన్సెస్ అన్ని కూడా మాయమైపోతుంటా ఉంటాయి. అందుకే డోంట్ అలౌ ప్రేయర్లెస్ లైఫ్ ఎనీ డే ఇన్ యువర్ లైఫ్.
ప్రతిరోజు కూడా ప్రేయర్లెస్ లైఫ్ ని అలో చేయకండి. ఎందుకంటే ప్రేయర్లెస్ లైఫ్ విల్ కాజ్ టు ది పవర్టీకి లాగేస్తుంది. ప్రేయర్లెస్ లైఫ్ పేదరికానికి లాగేస్తుంది, అవిశ్వాసానికి లాగేస్తుంది, డిప్రెషన్ కి గురి చేస్తుంది, డిమోటివేషన్ కి, డిసాటిస్ఫాక్షన్ కి గురి చేస్తుంది ప్రేయర్లెస్ లైఫ్. సో ప్రేయర్లెస్ లైఫ్ వల్ల ఫెయిల్యూర్స్ వస్తాయి, రిజెక్షన్స్ వస్తాయి. ప్రేయర్లెస్ లైఫ్ వల్ల యాంటీ క్రైస్ట్ స్పిరిట్ మన మీదకి లేస్తుంటది. సో ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యామిలీలో ప్రేయర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఫ్యామిలీ ప్రేయర్ కంపల్సరీ ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన తప్పకుండా ఉండాలి. ఇలా సంఘంతో కూడి ప్రార్థన ఉండాలి. ఇవన్నీ కూడా అపవాదిని జయించడానికి సాధ్యపడుతుంటదండి. సో అందుకే అప్పుడు యాంటీ క్రైస్ట్ స్పిరిట్ రేజ్ అవుతుండే, యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా. సో చేసిన వాళ్ళని నీకు వినబడినది కాదా, పానములిచ్చి వారిని పోషించి తిని. ఏలియా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదనని చెప్పుచున్నాను నేను. సో ఆహాబుని దర్శించడానికి వెళ్తున్నాడు. సో ఆహాబు, యెజ్బేలు వీళ్ళందరూ కూడా దేవుడికి విరోధైన మనుషులు, దేవుడి యొక్క ప్రవక్తలకు విరోధైన మనుషులు. అంతటా ఓబద్య ఆహాబును ఎదుర్కొనబోయి ఈ వర్తమానమును తెలియజేయక ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరాను. సో ఆహాబ్ అనే వ్యక్తి దేవుడి యొక్క ప్రజలను హింసిస్తున్నాడు. అప్పుడు ఓబద్యాకు తెలిసింది. ఆ ఓబద్య ఏలియాకు తెలుసుకొని చెప్పడానికి వెళ్తున్నాడు. ఆ కాలంలో ఒక ఏలియా అనే ప్రవక్తనే ఉన్నాడు. సో ఏలియా ప్రవక్త కూడా ఆయన దాచుకొని ఉన్నాడు. అంటే భయంతో ఆయన పారిపోయి ఆయన ప్రాణాన్ని కాపాడుకొని ఉన్నాడు. సో దేవుడితో గడిపాడు ఏలియా ప్రవక్త, దేవుడితో శక్తిని పొందుకున్నాడు ఏలియా ప్రవక్త. ఓబద్య ఏలియాని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. చూద్దాము. ఆహాబు ఏలియాను ఎదుర్కొన్నాడు, చూచాడు. ఇజ్రాయేలీల వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావని అతనితో అనగా. సో ఆహాబ్ అనే వ్యక్తి అంటున్నాడు, రాజు ఈయనే, ఏలియాతో అంటున్నాడు, ఇజ్రాయేల్ వారిని శ్రమ పెట్టిన వాడవు నీవే కదా అంటున్నాడు. అతడు, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును. సో దేవుడి యొక్క ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును, అంటే ఇతరుల దేవతను అనుసరించు నీవును, నీ తండ్రి ఇంటి వారిని ఇజ్రాయేలీల వారిని శ్రమ పెట్టు వారై ఉన్నారు. సో ఆహాబును ఆ జెజ్బేలు ఈ ఇద్దరు కూడా దేవుడి యొక్క ప్రజలను, దేవుడి యొక్క మనుషులను, దేవుడి యొక్క ప్రవక్తలను ఏం చేస్తున్నారు? శ్రమ పెట్టి వారై ఉన్నారు. చూసారండి, ప్రేయర్లెస్ లేకపోతే శ్రమలు పెరుగుతుంటాయి. సో ఆ కాలంలో ప్రేయర్ చేసే వాళ్ళు తక్కువ. ఒక ఏలియా ప్రవక్త తప్పించి ఇంకా ఎవరు కూడా ప్రేయర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. దేవుడు అంటే భయభక్తులు ఎవరు లేరండి. ఒకటే గుర్తుపెండి, మన ప్రేయర్ లైఫ్ మనకు ఆశీర్వాదం ఇస్తుంది. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, నువ్వు బైబిల్ చదువుతున్నావు, నీకు అర్థమవుతుందో కావట్లేదో తెలియదు, కానీ నీ వెనకాల ఆ వాక్యము పనిచేస్తుంటా ఉంటది. సో నువ్వు ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, ఇవన్నీ కూడా మనకు ఆశీర్వాదం అండి. ఎప్పుడైనా కూడా శ్రమలు రాకుండా ఆపివేస్తుంటా ఉంటాయి, పోరాటాలు రాకుండా ఆపివేస్తుంటా ఉంటాయి. నువ్వు ఉపవాసం చేస్తున్నావు, నీ లోపల ఆ న్యాచురల్ ఎబిలిటీ పెరుగుతుంది, ఆ స్పిరిచువల్ గ్రోత్ పెరుగుతుంది, ఆత్మీయంగా ఎదుగుతావు, ఆత్మలు ఎదుగుతావు, వాక్యంలో ఎదుగుతావు, దేవుళ్ళు ఎదుగుతావు. ఉపవాస ప్రార్థనలో నీకు తెలియకుండానే నీ లోపల ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ శక్తి నీకు ఫామ్ అవుతుంటా ఉంటది లోపల. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి దేవుడితో గడపడం వల్ల, దేవుడితో సహవాసం చేయడం వల్ల. సో అందుకే ఆల్వేస్ వీ షుడ్ కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ. దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడే మనకు గొప్ప విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏలియా ప్రవక్తలో విశ్వాసాన్ని మనం చూద్దాము. నిన్న శద్రక, అబిమెలెకు, ఆ ముగ్గురు భక్తులు ఉన్నారు కదా, వాళ్ళ విశ్వాసం ఎందుకంత పెరిగిందంటే దేవుడితో గడిపారు కాబట్టి. సో ఎప్పుడైతే మనం దేవుడితో ఎక్కువసేపు గడుపుతామో అంత ఎక్కువగా మనకు విశ్వాసం పెరుగుతుంది. సో దేవుడితో గడపకుండా మనకు విశ్వాసం అనేది పెరగదండి, అసాధ్యం అది. ప్రార్థన చేసుకోకుండా ఫెయిత్ ఇంక్రీజ్ కాదు, ప్రార్థన చేసుకోకుండా మన సూపర్ న్యాచురల్ ఎబిలిటీ ఇంక్రీజ్ కాదు, ప్రార్థన చేసుకోకుండా మన ఆత్మకు సామర్థ్యం రాదు, ప్రార్థన చేసుకోకుండా మనకు ఆత్మీయ బలము రాదు, ఆత్మీయ శక్తి రాదు. సో ప్రార్థన చాలా ఇంపార్టెంట్. సో అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేళ్ల వారిని అందరినీ యెజ్బేలు పోషించిన బయలుదేవత ప్రవక్తలు 480 మందిని. చూసారండి, ఇక్కడ దేవుడి ప్రవక్తలనేమో బంధించి వేసేసి ఆ యెజ్బేల్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? బయలుదేవత ప్రవక్తలను, అంటే ఇంకో దేవతలకు ప్రవక్తలుగా 400 మందినట, 400 మంది ప్రవక్తలను పెంచి పోషిస్తున్నాడు. అషీరా దేవి ప్రవక్తలైన 400 మందిని, అంటే బయలుదేవతకు అని ఒక 400 మంది ప్రవక్తలను పూజిస్తున్నారు, అషీరా దేవి అని ప్రవక్తలైన 400 మంది పూజిస్తున్నారు. మొత్తము 800 మంది పూజిస్తున్నారు ఈ ఇద్దరి దేవుళ్లకు. నా యొద్దకు కర్మేలు పర్వతంకు పిలువ వంపుమని చెప్పాను. సో ఏలియా సవాలిస్తున్నాడు ఆహాబు తోటి.
నువ్వు నువ్వు నా ప్రవక్తలందరినీ, దేవుడి ప్రవక్తలందరినీ కూడా బంధించావు కదా! అయితే నువ్వు ఎంతమందిని అయితే తయారు చేస్తున్నావో అషేరా దేవికి, లేకపోతే బయలు దేవతకు నువ్వు ఎంతమంది ప్రవక్తలను 400, 400, 800 ప్రవక్తలను తయారు చేస్తున్నావు కదా! వాళ్ళందరినీ కూడా ఈ కర్మేలు పర్వతానికి తీసుకురా అంటున్నాడు. ఏలియా కర్మేలు పర్వతానికి తీసుకురా అంటున్నాడు. ఆహాబు ఇజ్రాయేలీల వారి యొద్దకు దూతలను పంపి, ఆహాబు ఇజ్రాయేలీల వారందరి యొద్దకు దూతలను పంపాడట. ప్రవక్తలను కర్మేలు పర్వతంనకు సమకూర్చెను. సో ప్రవక్తలందరినీ కూడా కర్మేలు పర్వతానికి తీసుకొచ్చేశారు. సో ఇక్కడ ఎవరున్నారు? ఒక ఏలియా మాత్రమే ఉన్నాడు. దేవుడి తరఫున ఒక ఏలియా ఉన్నాడు. కానీ ఇతరుల దేవుళ్ళ తరఫున ఎంతమంది భక్తులు ఉన్నారు? ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? 800 మంది ప్రవక్తలు ఉన్నారు. సో చూద్దాము. పర్వతంనకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి జనులందరి దగ్గరికి వచ్చాడట. అక్కడ అనేక మంది వచ్చారు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మీద మధ్య తడబడుచుందురు. సో ఇది అండి, 2 తలంపుల మీద ఎప్పుడు ఉండొద్దండి. 2 తలంపుల మీద ఎప్పుడు ఉండొద్దు. అది మంచిది కాదు. 2 పడవల మీద ప్రయాణం ఎప్పుడు మంచిది కాదు. యు నీడ్ టు స్టిక్ విత్ గాడ్ ఓన్లీ. కొంతమంది దేవుని నమ్ముకుంటూ ఇతరుల దేవుళ్ళను అనుసరిస్తుంటా అంటారు. ఈ దేవుని నమ్ముకుంటూ ఇతరుల సాంప్రదాయాలను, ఇతరుల ఆచారాలను, ఇతరుల అభిప్రాయాలను ఫాలో అవుతుంటా అంటారు. అలా 2 తలంపుల మీద ఎప్పుడు ఉండదు. యు నీడ్ టు స్టిక్ విత్ గాడ్ ఓన్లీ. యు నీడ్ టు స్ట్రిక్ట్ విత్ గాడ్ ఓన్లీ. సో ఈ దేవుడి మీద నమ్మకం పెట్టుకో. ఈ దేవుడి మీద నిరాశ చెందకు. ఈ దేవుడి మీద ఆశ పెట్టుకో. ఈ దేవుడి మీద ఆకలిని, దాహంని పెట్టుకో. ఈ దేవుడి మీద విశ్వాసాన్ని పెట్టుకో. అప్పుడు నువ్వు అద్భుతాలు చూస్తావు. 2 తలంపులు ఉండద్దు. అయితదా కాదా, వస్తుందా రాదా, ఉంటదా ఉండదా, లేకపోతే పని జరుగుతుందా జరగదా, ఇలా డ్యూయల్ రోల్స్ ప్లే చేయదు ఎప్పుడైనా కూడా మన మైండ్. తప్పకుండా నా దేవుడు నా ప్రాబ్లాన్ని తీసివేస్తాడు, తప్పకుండా ఈ దేవుడు నా విశ్వాసాన్ని కాపాడుతాడు అని ఉండాలి. సో ఏలియా అందరికి వార్నింగ్ ఇస్తున్నాడు. సో ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి. మీరు దేవుణ్ణి నమ్ముకుంటే యెహోవా దేవుణ్ణి అనుసరించండి. బయలు దేవుడైతే వాణిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక్క మాట ఆయనను పలకకపోయిరి. సో అక్కడ ఆ కాలంలో ఇటు దేవుని అనుసరిస్తున్నారు, మళ్ళీ అన్య సాంప్రదాయాలను అనుసరిస్తున్నారు. ఇటు దేవుని అనుసరిస్తున్నారు, అన్య ప్రజలను అనుసరిస్తున్నారు. అలా 2 తలంపుల మీద ఉండకండి. ఒకవేళ మీరు నిజంగా యెహోవా దేవుడని మీరు నమ్మితే ఆయనను మాత్రమే అనుసరించండి. సో అందుకే ఈరోజు మనందరం ఈ దేవుణ్ణి నమ్ముతున్నాము. సో అందుకే వాక్యాన్ని మాత్రమే మనం అనుసరించాలి. ఈ కాలంలో కూడా చాలా మంది ఇటు దేవుణ్ణి నమ్ముకుంటూ అన్య సంప్రదాయాలు, అన్య ఆచారాలను దగ్గరికి వెళ్తున్నారు, వాటిలో పడిపోతున్నారు. అది కరెక్ట్ కాదండి. సో మనం ఈ దేవుని నమ్ముకున్నప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్ ని నమ్ముకోవాలి. వర్డ్ ఆఫ్ గాడ్ మీదనే ఆధారపడాలి. సో చూద్దాము. పలకకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను. ఇప్పుడు దేవుడి యొక్క ప్రవక్తలో ఎవరున్నారు? ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే శేషించి ఉన్నాడు. అయితే బయలునకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. సో ఇప్పుడు బయలు దేవతకు ప్రవక్తలు 480 మంది ఉన్నారట. కానీ ఏలియాకు మాత్రం ఒక్కడే ఒక ప్రవక్త ఉన్నాడు. సో యెహోవా దేవుడికి మాత్రం ఏలియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఇక్కడ వీళ్ళకేమో 480 మంది ప్రవక్తలు ఉన్నారు. సో మాకు 2 ఎడ్లను ఇయ్యడి. సో ఏలియా అంటున్నాడు, మాకు 2 ఎడ్లను ఇవ్వండి అంటున్నాడు. సో అంటే ఎవరు నిజమైన దేవుడో తెలుసుకోవాలి. ఎవరి లోపల శక్తి ఉంది, ఎవరి లోపల యుక్తి ఉంది అని దేవుడు తెలుసుకోవాలని ఏలియా అందరిని పిలిచి అందరి ముందట పరీక్ష పెడుతున్నాడు. మాకు 2 ఎడ్లను ఇవ్వండి, అంటే 2 పశువులను ఇవ్వండి. వారు వాటిలో ఒక దానిని కోరుకొని దానిని తునుకలుగా చేసి, మీరు రెండిట్లో ఏదైనా ఒకటి మీకు నచ్చిన దానిని కోరుకోండి, దానిని ముక్కలు ముక్కలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే, అంటే అగ్ని వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. సో దానిని కట్టెల మీద పెట్టేసి అగ్ని వేయకుండా కట్టెల మీద పెట్టాలి. అంటే బలిపీఠం లాగా, ఒక బలిలాగా పెట్టేయండి. వాటిని ముక్కలు ముక్కలుగా చేసి రెండవ ఎద్దును నేను సిద్ధం చేస్తాను. అంటే 2 ఎద్దులలో మీరే చూస్ చేసుకోండి మొదటి ఎద్దు ఏది కావాలో. రెండో ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే, సో క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. చూసారండి, ఇది సవాల్ విసురుతున్నాడు ఏలియా ప్రవక్త. 2 ఎద్దులను తీసుకొచ్చుకుందాం. ఒక ఎద్దు మీరు చూస్ చేసుకోండి, కట్టెలు పెట్టండి. ఆ కట్టెల మీద ఆ ఎద్దుని నరికి ముక్కలు ముక్కలు చేసి పెట్టండి. దాని కింద ఏమీ అగ్ని పెట్టకండి. సో నేను కూడా ఒక ఎద్దును తీసుకొచ్చుకుంటాను. సో ఆ ఎద్దును కూడా ముక్కలు ముక్కలుగా చేసి కట్టెల మీద పెడతాను. సో నేను కూడా ఏమి మంట వేయను, కింద అగ్ని పెట్టను అంటున్నాడు. సో ఆ తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి. సో మీరు ఏ దేవుణ్ణి అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనను బట్టి, ఆ దేవుని బట్టి మీరు ప్రార్థన చేయండి.
నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. నేనైతే దేవుడి నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడును కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయన దేవుడని నిశ్చయంగా ఉందురండి అని ఏలియా మరల జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. సో మీరు 480 మంది ఉన్నారు కదా, మీరు మీ దేవత పేర్ల మీద, మీ దేవుళ్ళ పేరు మీద మీరు మొరపెట్టండి, ప్రార్థన చేయండి, ఈ మంట అంటుకోవాలని, ఈ యొక్క పశువులు అంటుకోవాలని, అగ్నితోటి రావాలని నేను నా దేవుడికి నేను ప్రార్థిస్తాను. సో ఇప్పుడు చూద్దాము ఎవరి యొక్క దేవుడు గొప్పవాడు. సో దిస్ ఈస్ అ గ్రేట్ ఫెయిత్. ఒక్కడే ఏలియా, అక్కడ 480 మంది. సో అక్కడ చుట్టూ ఉన్న జనాభా, సో అక్కడ అందరి ముందు సవాలు విసురుతున్నాడు. ఎందుకు? దేవుడి మీద విశ్వాసంతో సవాలు విసురుతున్నాడు. ఇలాంటి సవాలు విసిరాలంటే గ్రేట్ ఫెయిత్ ఉండాలి, గ్రేట్ ఫెయిత్ ఉండాలి, గొప్ప విశ్వాసము. సో ఏలియా మరల జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, సో ఏలియా బయలు అనే దేవుడి యొక్క ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని, సో ఆయన అంటున్నాడు ఏలియా, నేను ఒక్కనే ఉన్నాను, మీరందరూ అనేకంగా ఉన్నారు, అయితే మీకు నచ్చిన ఎద్దును మీరు కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. దాన్ని సిద్ధం చేసుకోండి. మీరు ఏ దేవునైతే పూజిస్తున్నారో, ఏ దేవతనైతే పూజిస్తున్నారో ఆ దేవతను బట్టి మీరు ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమీ కింద వేయవద్దని చెప్పగా మీరు అగ్ని కింద వేయకండి, మీరే ప్రార్థించండి, పైనుంచే అగ్ని రావాలి, మీ దేవుడే ఆ అగ్నిని పంపించాలని చెప్తున్నాడు, క్రింద వేయొద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు, చూసారా అండి, వాళ్ళకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి మొదలు పెట్టారట ప్రార్థించడము. ఎప్పటి నుంచి? ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బయల మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. సో బయలు పేరును బట్టి ప్రార్థన చేశారట. మా ప్రార్థన విను, ప్రార్థన విను, ప్రార్థన విను, అగ్నిని కురిపించు, అగ్నిని కురిపించు, ఈ పశువును తగలబెట్టు అని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏం చేశారట? ప్రార్థన చేశారట. గాని ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడును లేకపోగా, అంటే సైలెంట్, ప్రార్థన చేస్తున్నారు, జవాబు రావట్లేదు. వాళ్ళ దేవతల పేరు మీద ప్రార్థన చేస్తున్నారు కానీ జవాబు, ఉత్తరము రావట్లేదు. ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయడం మొదలు పెట్టిరి. ఇక డాన్సులు చేస్తున్నారు. ఎలాగైనా ఇక ప్రార్థిస్తే ఎట్లాగూ మనకు పని అయితే లేదు, ఇక డాన్సులన్నా చేద్దాము, బలిపీఠం వద్ద డాన్సులన్నా చేద్దాము అని మొదలు పెట్టారట. ఆ పశువు చుట్టూ డాన్సులు చేస్తున్నారట. సో మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడి. సో ఏలియా అంటున్నాడు, దేవుడు అంటున్నావు కదా, ఇంకా పెద్ద కేకలు వేయడి. ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో. సో ఏలియా క్రిటిసైజ్ చేస్తున్నాడు, అంటున్నాడు ఒకవేళ మీ దేవుడు ధ్యానం చేస్తున్నాడేమో, ఇంకా పెద్ద కేకలు వేయండి. లేకపోతే దూరంగా ఉన్నాడేమో, మీ అందరికి దూరంగా ఉన్నాడేమో అని ఇంకా గట్టిగా కేకలు వేయండి. లేకపోతే ప్రయాణం చేయుచున్నాడేమో, లేకపోతే జర్నీ చేస్తున్నాడేమో, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ నుంచి వాడు నిద్రపోవచ్చున్నాడేమో, లేకపోతే నీ దేవుడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒక వేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా ఏలి అపహాస్యం చేస్తున్నాడు. ఎందుకంటే అయిపోయింది, ఆల్మోస్ట్ మార్నింగ్ మొదలు పెడితే మధ్యాహ్నం వరకు వాళ్ళు డాన్సులు చేస్తున్నారు, గంతులు వేస్తున్నారు, అలాగే వాళ్ళు మొర పెడుతున్నారు, ఏడుస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ఎక్కడ ఇంత సూచన క్రియ లేదు, ఎక్కడి నుంచి ఇంత అగ్ని కనపడట్లేదు, సమాధానం రావట్లేదు. రాకపోయేసరికి ఏలియా క్రిటిసైజ్ చేస్తున్నాడు, అపహాస్యం చేస్తున్నాడు. ఇంకా పెద్దలు కేకలు వేయండి, ఆయన మీ దేవుడై ఉన్నాడు కదా, ధ్యానం చేస్తున్నాడేమో, లేకపోతే మీకు దూరంగా ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, నిద్రపోవచ్చున్నాడేమో, లేకపోతే లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరీ గట్టిగా కేకలు వేచి, ఇంకా గట్టిగా కేకలు వేస్తూ రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతో తమ దేహములను కోసుకొని చుండిరి. ఇక ఎంత మొరపెట్టినా, డాన్సులు చేసినా ఇక దేవుడు వింటలేడని వాళ్ళు ఏం చేసుకున్నారంట? రక్తము కత్తులతోటి ఒంటిని గాయాలు చేసుకుంటున్నారట. రక్తంను కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతో తమ దేహములను కోసుకొనుచున్నారట. కత్తులతో కోసుకుంటున్నారట దేహాన్ని, రక్తాలు వచ్చేటట్టు. అలాగైనా వస్తాడేమో, అలాగైనా కరుణిస్తాడేమో అని తన దేహములను కోసుకొని చుండిరి. అయినా కూడా ఎక్కడ సాక్ష్యం లేదు, ఎక్కడ సమాధానం లేదు, మొత్తం సైలెంట్ గానే ఉంది. కాబట్టి ఈ ప్రకారము మధ్యాహ్నం అయిన తర్వాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు, అంటే అస్తమయం అంటే ఈవినింగ్ 4-5 వరకు, సాయంత్రం కాలం వరకు అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి గాని మాటైనను ప్రత్యుత్తరం వాడైనను లక్ష్యం చేసిన వాడైనను లేకపోయాను. చూసారండి, దే ఆర్ బిలీవింగ్ ద ఫేక్ గాడ్స్, దే ఆర్ సర్వింగ్ ద ఫేక్ గాడ్స్. అంటే
వాళ్ళు ఏ సమాధానము, ఏ సాక్ష్యము రాని, ఏ ఉత్తరం ఇవ్వని దేవుళ్ళను, మౌనంగా ఉండే దేవుళ్ళను అని వాళ్ళే నమ్ముకొని పూజిస్తున్నారు. సో వాళ్ళు మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు కూడా కత్తులతో కోసుకుంటున్నారు. రక్తాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళు సాయంత్రం వరకు కూడా మొర పెడుతున్నారు, ఏడుస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు. కానీ ఒక్క మాట కూడా ఎక్కడి నుంచి కూడా ఒక్క మాట రావట్లేదు. ఎక్కడి నుంచి కూడా లక్ష్యము చేసిన వాడు లేకపోయాను. ఒక్క సూచన క్రియ లేదు, ఒక అద్భుతం లేదు, ఒక ఆశ్చర్యమైన కార్యం లేదు. అన్ని గంటలు మొరపెట్టిన, అన్ని గంటలు ప్రార్థించిన. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా, ఇక అయిపోయింది. వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేశారు. వాళ్ళు చేసిన ప్రార్థనన్నీ చేసేశారు. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఇప్పుడు ఏలియా విశ్వాసాన్ని చూద్దాము. ఏలియా అంటున్నారు, ఇక అయిపోయింది కదా మీ పని, ఇక మీరు కాముగా ఉండండి. ఇక నా దగ్గరికి రండి. ఇప్పుడు నా దేవుడి యొక్క శక్తి ఏంటిదో చూపిస్తాను. నా దేవుడి యొక్క బలం ఏంటిదో నేను చూపిస్తాను. నా దేవుడి యొక్క గొప్పతనం ఏంటిదో చూపిస్తాను అని చెప్తున్నాడు. ఏలియా నా దగ్గరికి రండిగా జనులందరితో చెప్పగా, జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. చూసారా, ఇంత గొప్ప సవాలు విసిరాడంటే దేవుడి మీద ఎంత విశ్వాసం ఉంటే అంత పెద్ద సవాల్ విసిరాలి. అంత 480 మంది భక్తుల ముందు, 480 మంది బయలు ప్రవక్తల ముందు ఇంత గొప్ప సవాలు ఏలియా విసిరాడంటే ఆ ఏలియాలో ఉన్న విశ్వాసము చూడండి. అతడు కింద పడద్రోయబడుచున్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, సో ఆ యెహోవా బలిపీఠాన్ని బాగు చేశాడట. కింద పడిపోతున్న యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇజ్రాయేలేగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లొక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని, సో 12 రాళ్లను తీసుకున్నాడట ఏలియా. ఆ రాళ్ల చేత యెహోవా నామమును ఒక బలిపీఠమును కట్టించి, ఆ 12 రాళ్లను తీసుకొని యెహోవా నామం పేరు మీద ఒక బలిపీఠాన్ని కట్టించి, దాన్ని చుట్టూ 2 మాణికల గింజలు పట్టునంత లోతుగా కందం ఒకటి తవ్వించి, అంటే దాని చుట్టూ కందము, ఇప్పుడు బలిపీఠం ముందు ఒక కంప్లీట్ గా గొయ్యి తవ్వడం అన్నట్టు. కందము ఒకటి అంటే గొవ్వి తవ్వడము, అలా తవ్వించాడట. తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి, సో కట్టెలన్నిటిని క్రమంగా పేర్చి, ఎద్దును తునకలుగా చేసి, ఎద్దును ముక్కలుగా చేసి ఆ కట్టెల మీద ఉంచి, ఆ కట్టెల మీద పేర్చాడట ఆ ఎద్దును. జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి, సో జనులందరూ చూస్తుండగానట 4 తొట్ల నిండా నీళ్ళట, 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీద నా కట్టెల మీదను పోయడని చెప్పాను. చూసారా అండి, అక్కడ బయలు వాళ్లకు ఎంత ప్రార్థించినా అగ్ని రాలేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇంకా నీళ్లు నింపుతున్నాడట. ఆ నీళ్లతో ఆ కట్టెలను తడుపుతున్నాడట ఏలియా. ఎందుకంటే ఏలియాకి విశ్వాసము, ఆ బలి పశువుని, ఆ కట్టెలను ఎంత నీళ్లతో నింపినా కూడా అంతకు మించి అగ్ని దేవుడు పంపిస్తాడని ఏలియాకు విశ్వాసం ఉండుట్లాగా చేస్తున్నాడు. చూడండి, మనకు కట్టెలు పచ్చిగుంటే అసలుకే తగులుకోవు. అలాంటిది ఎండిపోతేనే సరిగా తగులుకోవు, అంటుకోవు ఆ కట్టెలు. అలాంటిది ఆ నీళ్లతో తడుపుతున్నాడు, ఆ బలిపీఠాన్ని తడుపుతున్నాడు, ఆ పశువుని తడుపుతున్నాడట, కట్టెల మీద పోయడని చెప్పాను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతని చెప్పగా, వారు 2వ మారు అలాగే చేసిరట. 3వ మారు చేయగా, 4వ మారు చేయగా, 3వ మారు అలాగే చేసిరి. సో 3 మార్లు ఆ కట్టెల మీద నీళ్లు పోస్తున్నారు, ఆ పశువు మీద నీళ్లు పోస్తున్నారు, తడిపేస్తున్నారు. 3వ మారు కూడా చేస్తున్నారు. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లిపారెను. ఆ బలిపీఠం చుట్టూ పొర్లిపారింది, అంటే మొత్తం నీళ్లతో తడిచిపోయింది. సో నీళ్లతో తడిచిపోయిన దాన్ని మనం అగ్నితో కాలబెడతామండి? కాలబెట్టలేము. సో ఆయన ఫెయిత్ ను చూపిస్తున్నాడు. మరి అతడు కందకమును నీళ్లతో నింపాను, ఆ చుట్టూన్న సరౌండింగ్స్ కూడా నీళ్లతో నింపాడట. అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున ఇక సాయంత్రం అయింది. సో అందరూ చేయాల్సిన ప్రయత్నాలు అందరూ చేశారు, అందరూ చేయాల్సిన ప్రార్థనలు అందరూ చేశారు. ఇక ఇప్పుడు ఏలియా సమయం అంది, ప్రార్థించాల్సిన సమయం. ఆయన సిద్ధపరిచాడు, నీళ్లు పోసాడు, అన్నిటిని పచ్చిగా చేసేసాడు. ఇక సాయంత్రం సమయమున బలి అర్పించే సమయమున, నైవేద్యం అర్పించే సమయం, ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగా ప్రార్థన చేశాను. సో ఇప్పుడు ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు, ఆయన విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలీల దేవ. సో ఇలా ప్రార్థిస్తున్నాడు, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలీల దేవ, ఇజ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావని. సో పొగుడుతున్నాడు. ఎప్పుడైనా దేవుని ప్రార్థించే ముందు ప్రేస్ చేయాలి. ఇజ్రాయేల్ మధ్య నీవు దేవుడవై ఉన్నావని,
నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి తిన్ననియు ఈ దినమును కనపరచుము. సో ఇవన్నీ మీరు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను. సో ఇంత విశ్వాసంతో ఆయన ప్రార్థిస్తున్నాడు. ఇది మీరు చేయమన్నారు, ఇది మీ కార్యములు, సో మీరు చేయమన్నారు కాబట్టి నేను ఈ దినమున కనపరచును. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థనను విను అని యాక్సెప్ట్ మై ప్రేయర్. యెహోవా వైనా నీవే దేవుడవై ఉన్నావనియు, అంటే నీవే దేవుడు, నీవు తప్పించిక వేరే దేవుడు లేడు. సో నీవే నిజమైన దేవుడవు ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు. సో నీ హృదయం, వీళ్ళందరి హృదయాలను నీ తట్టుకు చేయాలంటే ఇక్కడ ఒక అద్భుతము జరగాలి. ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని ఇలా ప్రార్థన చేశాడు. సో ప్రార్థన చేసిన తర్వాత ఏమైందో చూద్దాం. అతడు ఇలాగా ప్రార్థన చేయుచుండగా, ఇక ప్రార్థన చేస్తుండగానే యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమును, నీళ్లను ఆరిపోచేసెను. చూసారా అండి, వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రార్థించారు, మార్నింగ్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థించారు, ఎక్కడ ఉత్తరం లేదు. 480 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 480 మంది ప్రార్థించారు. వాళ్ళు శరీరాలను కోసుకున్నారు, రక్తాలను చిందించారు, అయినా కూడా ఎక్కడ ఉత్తరం లేదు. కానీ దేవుడు ఇక్కడ ఏలియా యొక్క గొప్ప విశ్వాసం చూడండి. ఒక్క 30 seconds ప్రేయర్ చేశాడు. 30 seconds, ఎక్కువ కూడా కాదు. ఈ ప్రేయర్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? 30 seconds. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా నీ వైపే నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు చేయదు అనియు ఈ జనులకు తేలినట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని. ఎంతసేపు పట్టింది? ఆల్మోస్ట్ లెస్ దెన్ 30 seconds లోనే దేవుడు అగ్నిని దిగి దహన బలి పశువులు, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమును, నీళ్లను ఆరిపోచేశాను. చూసారా, దేవుడికి మహిమ కలుగును గాక. సో ఇలా అందరి ముందు దేవుడు గొప్ప అద్భుతం చేసేసి యెహోవా ప్రవక్త యొక్క విశ్వాసాన్ని బలపరిచాడు. ఇది గ్రేట్ ఫెయిత్ అంటారు. ఈ లెవెల్లో ఫెయిత్ ఉంటే ఆ లెవెల్లో కూడా అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు చూడండి, ఆయన సవాల్ విసిరేశాడు దేవుడి మీద నమ్మకంతో, దేవుడి మీద విశ్వాసంతో. నా దేవుడు ఎలాగైనా కూడా సాధ్యపరుస్తాడు, నా దేవుడు ఎలాగైనా నా ప్రార్థనను వింటాడు, నా మొర్రను వింటాడు. అలాంటిది కాస్త ఇంకా 4 బకెట్ల నీళ్లు తీసుకొచ్చి దాని మీద పోసి తడిపించి, ఇంకా ఆ అగ్ని కాల్చే కాదు, ఆ అగ్ని కాల్చినా కూడా ఇంకా ఆ చుట్టూన్న వాటర్ కూడా అయిపోయేలాగా, ఆరిపోయేలాగా చేసేసాడు దేవుడు. యెహోవా అగ్ని దిగిరి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసాను. చూసారా, 30 seconds ప్రేయర్ ఇది, నాట్ ఈవెన్ 1 minute కూడా కాదు. సో అందుకే డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ ప్రేయర్. నీ ప్రేయర్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకు. సో చాలా మందికి అపోహ 5 గంటలు 6 గంటలు ప్రార్థించాలి. నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థించు. అయ్యా ప్రభువా, నాకు ఈ సమస్యను తీసేయి, ఈ ప్రాబ్లమ్ ని తీసివేయి, ఈ యొక్క నీవే దేవుడవు, నిజమైన దేవుడవు. సో యూ నీడ్ టు ప్రేజ్ గాడ్, యూ కెన్ ప్రే. అందుకే ప్రేయర్లెస్ లైఫ్ ఎప్పుడు అలౌ చేయకండి. మీరు బైక్ మీద వెళ్ళినా ప్రార్థించండి, మోకరించి ప్రార్థించండి, అండ్ దేంట్లో ట్రైన్ లో ప్రయాణించినా ప్రార్థిస్తుండండి, నడుచుకుంటూ వెళ్ళినా ప్రార్థించండి, వస్తున్నా ప్రార్థించండి. మీ అవసరాలు ఎప్పుడున్నా కూడా దేవుడికి తెలియచేయండి. ఆ 30 seconds ప్రేయర్ కూడా పవర్ఫుల్ గా పనిచేస్తాండి. సో గ్రేట్ ఫెయిత్ చూడండి, అంతమందిని పిలిచాడు ఏలియా, అంతమందిని పిలిచి ప్రార్థించి ఆయన అన్నదాన్ని సక్సెస్ చేసుకున్నాడు. సో దీంట్లో చాలా విశ్వాసం ఉండాలి. సో నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే 30 seconds అయినా చాలండి. అర్థమవుతుందా? విశ్వాసం లేకుండా 10 గంటలు చేయడం కంటే, ఎస్ నా దేవుడికి ఇది సాధ్యము, నా దేవుడికి ఇది సమస్తము సాధ్యము, ఈ దేవుడు నా సమస్యను తీసేస్తాడు అని విశ్వాసంతో, నమ్మకంతో 1 నిమిషం ప్రార్థించిన ఆ 1 నిమిషం ప్రార్థన కూడా దేవుడికి వినపడుతుంది. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. చూసారా, ఏలియా విశ్వాసాన్ని బట్టి దేవుడికి మహిమ పెరుగుతుంది, ఏలియా విశ్వాసాన్ని బట్టి దేవుడికి సాక్ష్యం పెరుగుతుంది, దేవుడికి ఘనత పెరుగుతుంది. సో నిన్న కూడా ఆ షద్రకు, మెషకు, అబీమెలెకు, ఆ ముగ్గురిని బట్టి దేవుడికి మహిమ పెరిగింది, దేవుడికి సాక్ష్యం వచ్చింది, దేవుడిని ఘనపరిచారు. అందుకే మనల్ని చూసి మన దేవుడికి మహిమ పెరగాలి అంటే మన లోపల గొప్ప విశ్వాసం అనేది ఉండాలి. గ్రేట్ మిరాకిల్స్ విల్ డూ ద గ్రేట్ సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్స్ అండి. గ్రేట్ ఫెయిత్ ఎప్పుడైనా గొప్ప విశ్వాసము గొప్ప అద్భుతాలకు దారితీస్తుంది, గొప్ప ఆశ్చర్యమైన కార్యాలకు దారితీస్తుంది, గొప్ప సూచన క్రియలు చేయడానికి దారితీస్తుంది గొప్ప విశ్వాసము. అందుకే విశ్వాసం నుంచి ఇంకా అత్యధికమైన విశ్వాసంలోకి వెళ్ళాలి. గ్రేట్ మిరాకిల్స్ చూడాలంటే గ్రేట్ ఫెయిత్ ఉండాలి, గ్రేట్ సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్స్ జరగాలంటే గ్రేట్ ఫెయిత్ ఉండాలి. ఇంకా మనందరి జీవితంలో ఇంకా కొన్ని మిరాకిల్స్ జరగట్లేదంటే బికాజ్ ల్యాక్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఉంది. మన అల్ప విశ్వాసం వల్లనే ఆ అద్భుతాలు చూడలేకపోతున్నాం. చూడండి,
ఎలాగైనా దేవుడు కురిపిస్తాడు, అగ్ని గంధకాన్ని మొత్తం అగ్నినే కురిపించాడు ఆకాశం నుంచి. సో అన్న విశ్వాసంతో ప్రార్థించాడు, అది పొందుకున్నాడు. నిన్న ముగ్గురు భక్తులేమో మేము అగ్నిలో పడవేసినా పర్లేదు, మాకు అగ్నిలో పడవేసినా పర్లేదు, మా దేవుడు మమ్మల్ని కాపాడుకుంటాడు, మమ్మల్ని రక్షించుకుంటాడని వాళ్ళు అగ్నిలో దూకడానికి సిద్ధమయ్యారు, దూకేశారు కూడా. అందులో ఆ దేవుడు కాపాడుకున్నాడు, వాళ్ళను కాపాడుకున్నాడు. ఇలాగే ఏలియా కూడా అగ్నిని కురిపించాడు. చూసారా, సేమ్ కామన్ పరీక్ష, అగ్ని పరీక్ష. నిన్న అగ్ని పరీక్షనే, ఇది అగ్ని పరీక్షనే. సో ఇలాంటి పరీక్షలు మనకు వచ్చినప్పుడు కూడా మనలో నెగ్గాలంటే ఒకటే ఒక ఆయుధం, విశ్వాసం అనే ఆయుధము. ఆ విశ్వాసం ఎలా పెరుగుతుంది? ప్రార్థన వల్ల, వాక్యం చదువుకోవడం వల్ల, ఆరాధించడం వల్ల, స్తుతించడం వల్ల మాత్రమే ఈ విశ్వాసం పెరుగుతుంది. సో అప్పుడు ఏలియా ఒకని నైనను తప్పించుకొని పోనీయక, ఆ 480 మంది ఉన్నారు కదా, ఒక్క ప్రవక్తను కూడా తప్పించుకోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారిని సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కిషోను వాని దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. సో ఇప్పుడు ఇప్పటి వరకు దేవుడి ప్రవక్తలను బంధించారు కదా, ఇప్పుడు ఏలియా ఆ ప్రవక్తలందరినీ వధించేశాడు, తీసివేసేశాడు. సో ఇలా తయారు చేశాడు ఏలియా. సో ఇలా 12 గోత్రాలకు పేరు చొప్పున 12 ఇటుకలను పేర్చి అండ్ చుట్టూ గంధకము, ఇది నీటిని కందకం లాగా మార్చి నీరు పోసి, చుట్టంతా నీరు పోసి, వీటి మీద ఈ పశువు మీద నీళ్లు పోసినప్పుడు ఏలియా ఒక్కడిలా ప్రార్థించినప్పుడు, ప్రార్థిస్తుండగానే చూడండి గాడ్ ఫైర్ ఎలా దిగిందో ఆ పశువు మీదకి, అలా ఫైర్ దిగి వచ్చేసింది. పశువు మీదకి ఫైర్ దిగి వచ్చేసి ఆ కట్టెలు, ఆ ఫైర్ అంతా కూడా కాలిపోయాయి. ఇదంతా కూడా ఏలియా యొక్క విశ్వాసం వల్ల జరిగింది, గొప్ప విశ్వాసం వల్ల. కేవలం 30 సెకండ్స్ ప్రేయర్ వల్ల. ప్రేయర్ మాత్రం 30 సెకండ్, కానీ ఆయన విశ్వాసము కొండంత, మౌంటైన్ అంతా ఉంది. సో నువ్వు కూడా నీ జీవితంలో అలాంటి గ్రేట్ మిరాకిల్స్ చూడాలనుకుంటున్నావా? చూడాలనుకుంటున్నావా? గ్రేట్ బ్లెస్సింగ్స్ చూడాలనుకుంటున్నావా? గ్రేట్ ఫెయిత్ అనేది ఉండాలి. సో గాడ్ బ్లెస్ యూ. నజరుడైన అయ్యా, గొప్ప విశ్వాసం గురించి మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, ఏలియాలో ఉన్న విశ్వాసము మాకు కూడా దయచేనైనా. ఏలియా ప్రార్థించగా అగ్ని గంధకాన్నే కురిపించావు తండ్రి, అగ్నినే ఆకాశం నుంచి కురిపించావు అయ్యా. అయ్యా ప్రభు, అట్టి విశ్వాసాన్ని మాకు దయచేయండి. మా శ్రమలు, మా పోరాటాలు, మా సమస్యలు, మా యొక్క ఇరుకులు, ఇబ్బందులు అన్నిటినీ తీసేసుకునే శక్తిని మాకు దయచేయండి, విశ్వాసాన్ని దయచేయండి. గ్రేట్ ఫెయిత్ మై లార్డ్, మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసం నుంచి అత్యధికమైన విశ్వాసంకి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మాలో విశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని తీసివేసి, అవిశ్వాసాన్ని తీసివేసి మమ్మల్ని అందరినీ కూడా గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసంలోకి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్.